అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వీరయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వీరయ్య భార్య పేరు సీత. ఆమె చాలా తెలివైనది. ఇక సోమయ్య భార్య పేరు మంగమ్మ. మంగమ్మకు డబ్బంటే విపరీతమైన పిచ్చి. డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు వీరయ్య సోమయ్య ఇంటికి వచ్చి, "సోమయ్య, ఓ సోమయ్య, వీరయ్య నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? సోమయ్య, ఒకసారి అలా చెరువు దాకా వెళ్ళొద్దామా? ఇప్పుడు ఆ చెరువు దగ్గర ఎందుకు వీరయ్యా? అదంతా తర్వాత చెప్తాను గాని, ముందు మనం వెళ్దాం పదా." "సరే వీరయ్య, ఇదిగో వస్తున్నా" అంటూ ఇద్దరూ కలిసి ఊరి చివరున ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు. "ఏంటి వీరయ్య, ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు?" "ఏమీ లేదు సోమయ్య, నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది." "అవునా? అంత పెద్ద సమస్య ఏమొచ్చింది?" "నేను మీ చెల్లి కలిసి కాశీయాత్రకు వెళ్దామనుకున్నాం. తీర్థయాత్రకు వెళ్ళడంలో సమస్య ఏముంది వీరయ్య? ఏదైనా డబ్బు సమస్య?" "డబ్బు సమస్యే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు." "మరి నీ సమస్య ఏంటి?" "నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని కాశీయాత్రకు వెళ్తే నా మనసంతా డబ్బు మీదే తప్ప దేవుడి మీద వెళ్ళదు. కాబట్టి నా డబ్బుని నీ దగ్గర పెట్టి వెళ్దామనుకున్నాను. మరి నువ్వేమంటావ్?" "అమ్మో! అంత డబ్బు నా దగ్గర పెట్టుకుంటే నాకు నిద్ర పట్టదు. ఏ దొంగ ఎప్పుడు వచ్చి ఆ డబ్బు పట్టుకుపోతాడో అని నేను భయపడుతూ బతకాలి. అమ్మో! నా వల్ల కాదు." "సోమయ్య, నువ్వే అలా అంటే ఎలా? పోనీ నాకేదైనా సలహా అన్నా ఇవ్వు." "అలా అన్నావు బాగుంది. నాకు కొంచెం సమయం ఇవ్వు. ఈ రోజంతా ఆలోచించి రేపు మీ ఇంటికి మంచి సలహాతో వస్తాను. సరేనా?" "సరే సోమయ్య, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను" అని వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సోమయ్య వీరయ్య ఇంటికి వచ్చి, "వీరయ్య, ఓ వీరయ్య, సోమయ్య వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా సమస్యకు పరిష్కారం దొరికిందా?" "ఇక్కడ కాదు వీరయ్య, చెరువు దగ్గరికి వెళ్దాం పదా" అని వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి బయలుదేరి చెరువు దగ్గరికి వెళ్లారు. "సోమయ్య, ఇప్పుడు చెప్పు, నీ సలహా ఏంటో?" "ఏమీ లేదు వీరయ్య, నీ డబ్బు మొత్తం మూటకట్టి ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద దాచేద్దాం. ఆ మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసులు ఉంటారని ఊర్లో పుకారు ఉంది కదా! కాబట్టి ఎవ్వరూ అటు వెళ్లరు. నీ డబ్బు మొత్తం సురక్షితంగా ఉంటుంది." "సోమయ్య, నీ సలహా చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను ఇప్పుడే వెళ్ళి నా డబ్బు మొత్తం మూటకట్టి తీసుకొస్తాను." "ఆగు వీరయ్య, ఆగు. మనం ఈ పని అర్ధరాత్రి అందరూ పడుకున్నాక చేద్దాం. నేను అర్ధరాత్రి కాగానే నేనే మీ ఇంటికి వస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. సరేనా?" "సరే సోమయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం" అని అక్కడ్నుంచి సోమయ్య, వీరయ్య వెళ్ళిపోయారు. ఆ రోజు అర్ధరాత్రి కాగానే సోమయ్య వీరయ్య ఇంటికి వచ్చాడు. అక్కడ్నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఊరి పొలిమేరలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. "ఇక్కడ నా డబ్బు భద్రంగా ఉంటుంది కదా! నువ్వు నిర్భయంగా ఉండు. ఈ మర్రి చెట్టు దగ్గర ఎవ్వరూ రారు." "సరే సోమయ్య, డబ్బు ఇక్కడ పాతిపడేద్దాం" అని ఇద్దరూ కలిసి మర్రి చెట్టు కింద డబ్బును పాతిపెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి బయట నుంచి ఇంట్లోకి వస్తున్న సోమయ్యని చూసి, "ఏంటండి, ఇంత అర్ధరాత్రి ఎక్కడ్నుంచి వస్తున్నారు?" "మన ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర నుంచి వస్తున్నాను." "ఏమంటున్నారండి?
మీకు మతిపోయిందా ఏంటి? ఇంత అర్ధరాత్రి అక్కడికెందుకు వెళ్లారు? అని మంగమ్మ అడగడంతో సోమయ్య జరిగిందంతా చెప్పాడు. అది విన్న మంగమ్మ తన మనసులో, నా భర్తకు ఎలాగైనా నచ్చజెప్పి ఆ డబ్బు కొట్టేయాలి అని మంగమ్మ అనుకుంటూ ఉండగా, సోమయ్య, ఏంటే అలా కొయ్యబొమ్మలా ఉండిపోయావు? మరేం లేదండి. మీరిద్దరూ కలిసి దాచిపెట్టిన డబ్బును మనం కొట్టేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ఒసేయ్ ఒసేయ్, నీకు బుద్ధి ఉందా? అసలేం మాట్లాడుతున్నావు? నేను ఈ పని చెయ్యడానికి అస్సలు ఒప్పుకోనుగాక ఒప్పుకోను. మీరు ఈ పని చెయ్యకపోతే నేను పెరట్లో ఉన్న బావిలో పడిచేస్తా. నీకు డబ్బు దాచిన విషయం చెప్పినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ పని ఏదో డబ్బు తెచ్చిన తర్వాత చేద్దురుగాని, ముందు నేను చెప్పిన పని చేస్తున్నారా లేదా? చేస్తానే. నువ్వు చెప్పినట్టు చేస్తాను. చెయ్యక సస్తానా? నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాను చూడు. కర్మ కర్మ అనుభవించాల్సిందేగా అని వేరే దారి లేక డబ్బు దొంగలించడానికి ఒప్పుకున్నాడు సోమయ్య. ఇక ఆ మరుసటి రోజు వీరయ్య, అతని భార్య సీత కలిసి కాశీయాత్రకు బయలుదేరారు. వీరయ్య కాశీయాత్రకు వెళ్ళగానే అదే రోజు రాత్రి బెల్లం పోరు పడలేక సోమయ్య మర్రి చెట్టు దగ్గర వెళ్ళి ధర్మయ్య దాచిపెట్టిన డబ్బును తీసుకొచ్చి తన భార్యకు ఇచ్చాడు. ఆ డబ్బుతో మంగమ్మ తనకు నచ్చిన నగలన్నీ చేయించుకొని ఆనందంతో వంటి నిండా వేసుకుంది. కొద్ది రోజులకు కాశీ వెళ్లిన వీరయ్య దంపతులు గ్రామానికి తిరిగి వచ్చారు. వీరయ్య అదే రోజు రాత్రి తన డబ్బు తీసుకోవడానికి ఒక్కడే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వీరయ్య డబ్బు దాచిన చోట తవ్వి చూడక అతనికి డబ్బు కనిపించలేదు. దాంతో వీరయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాక కంగారుగా ఇంటికి తిరిగి వచ్చాడు వీరయ్య. భర్త కంగారు చూసిన సీత, ఏంటండి? ఏమైంది? ఎందుకో కంగారుగా కనిపిస్తున్నారు? అని అడగ్గానే వీరయ్య జరిగిందంతా భార్యతో చెప్పాడు. దాంతో సీత, యావండి, మీరు డబ్బు దాచిన సంగతి మీకు, మీ స్నేహితుడికి తప్ప ఇంకెవరికైనా తెలుసా? లేదు, మా ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు సోమయ్యకు అడుగుదామంటే ఒకవేళ తాను డబ్బు తీయకపోతే ఇన్నాళ్ళ మా స్నేహం చెడిపోతుంది. అసలేం చెయ్యాలో పాలుపోవడం లేదు. మన డబ్బు మనకు దొరికే ఉపాయం చెప్పు. అంటే కర్ర విరగ్గొద్దుగాని పాము చావాలి అంటారు. అంతేనా? ఆ ఆ, అంతే అంతే. మీరు కంగారు పడకండి. నేను చెప్పినట్టు చెయ్యండి. మీ డబ్బు మీకు దొరుకుతుంది అని చెప్పి సీతయ్య వీరయ్యకు ఒక ఉపాయం చెప్పింది. సీత చెప్పిందంతా విన్న వీరయ్య ఆ మరుసటి రోజు సోమయ్య ఇంటికి వెళ్ళాడు. వీరయ్యను చూసిన సోమయ్య భయపడిపోయాడు. కాని వీరయ్యను చూస్తే ఇంకా డబ్బు విషయం తెలియనట్టుగా కనిపించాడు. దాంతో సోమయ్య ధైర్యంగా, ఏమిటి వీరయ్యా, ఇదేనా రావడం? నీ కాశీయాత్ర ఎలా జరిగింది? నిన్నే వచ్చాను సోమయ్య. నేను కాశీకి బయలుదేరిన వేళ విషయమేమిటో గాని ఈ ప్రయాణంలో రూ. 1,00,000 సంపాదించాను. ఏమిటి? రూ. 1,00,000? అంత డబ్బు ఎలా సంపాదించావు వీరయ్యా? కాశీలో తీసుకున్న రుద్రాక్షలను దారిలో ఒక వ్యాపారికి అమ్మక నాకు రూ. 1,00,000 లాభం వచ్చింది. అవునా? నాకు చాలా సంతోషంగా ఉంది వీరయ్య. అది సరే గాని మనం మళ్ళీ ఆ మర్రి చెట్టు దగ్గర వెళ్ళాలి సోమయ్య. మర్రి చెట్టు దగ్గరకా? ఎందుకు? ఏమీ లేదు. ఈసారి మేము రామేశ్వరం యాత్రలకు వెళ్దామనుకున్నాము. రేపే మా ప్రయాణం. మనం ఈ రాత్రికే వెళ్ళి రూ. 1,00,000 దాచిపెడదాం. సరేనా? అని ఇంటికి వెళ్ళిపోయాడు. సోమయ్య భయపడిపోయాడు. ఒసేయ్ పిచ్చిదానా! చెప్తే విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో?
అబ్బా! అసలు విషయం చెప్పకుండా అలా అరుస్తారెందుకు? విషయమేంటా? అని సోమయ్య జరిగిందంతా చెప్పాడు. సోమయ్య మాటలు విన్న మంగమ్మ ఆశతో, అంటే ఈసారి మనకు రూ. 1,00,000 రాబోతున్నాయి. నీ మొఖం. వీరయ్య గనుక ఆ మర్రి చెట్టు దగ్గర తవ్వి దాచిన డబ్బు లేదు అని కనిపెట్టాడో మన కొంప కొల్లేరవుతుంది. అయ్యో! దాని గురించా మీ బాధ? మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఆగండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో నా నగలు. వీటినమ్మి వచ్చిన డబ్బు తీసుకొని ఆ మర్రి చెట్టు దగ్గర దాచిపెట్టండి. మీ స్నేహితుడు రామేశ్వరం వెళ్ళగానే మళ్ళీ మొత్తం డబ్బుని తెచ్చుకుందాం అని సోమయ్యతో చెప్పగానే, సోమయ్య ఆనందంతో తన భార్య చెప్పినట్టుగానే మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తాను దొంగలించిన డబ్బును అక్కడ దాచిపెట్టాడు. ఇదంతా చెట్టు వెనక నుండి గమనిస్తున్న వీరయ్య, సోమయ్య వెళ్ళగానే మర్రి చెట్టు కింద తవ్వి తన డబ్బును తిరిగి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు రాత్రి వీరయ్య కోసం ఎదురు చూస్తున్న సోమయ్య అర్ధరాత్రి కావస్తున్నా ఇంకా వీరయ్య ఇంటికి రాకపోయేసరికి సోమయ్య వీరయ్య ఇంటికి వెళ్ళి వీరయ్యను పిలిచాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన వీరయ్య సోమయ్యను చూసి, సోమయ్య, నువ్వా? ఏంటి ఇంత అర్ధరాత్రి ఇలా వచ్చావు? అదేంటి వీరయ్య, నువ్వే కదా కాశీలో సంపాదించిన డబ్బు మొత్తం ఆ మర్రి చెట్టు కింద దాచిపెడదామన్నావు కదా? అయ్యో! ఆ విషయమే మర్చిపోయాను సోమయ్య. ఇబ్బంది పెట్టినందుకు ఏమీ అనుకోకు. అసలు ఆ విషయానికి వస్తే మా రామేశ్వరం ప్రయాణం వాయిదా పడింది. నీకు శ్రమ పెట్టించడం ఎందుకా అని నేనొక్కడినే వెళ్ళి మనం మర్రి చెట్టు దగ్గర దాచిన డబ్బుని తీసుకొచ్చాను. ఈ విషయం రేపుదయమే చెప్దామని అనుకున్నాను. నన్ను క్షమించు సోమయ్య. ఇంత అర్ధరాత్రి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు అని అన్నాడు. ఆ మాటలకు కంగుతిన్న సోమయ్య, అయ్యో! దానికి క్షమాపణలు ఎందుకులే వీరయ్యా! నీ డబ్బు నువ్వు తీసుకున్నావు. అంతే కదా! సరే వీరయ్య, మరి నేను వెళ్ళొస్తాను. రేపుదయం కలుద్దాం అని పైకి అంటూ దిగులుగా ఇంటికి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలు విన్న మంగమ్మ తాను ఇష్టంగా చేయించుకున్న నగలన్నీ పోయానని లబోదిబోమంది. ఇక తన భార్య తెలివితేటలకు ముచ్చటపడి తన డబ్బు తనకు దొరికినందుకు ఆనందపడిపోయాడు వీరయ్య.